తాజాంశాన్ని చూస్తున్నాం. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, ఈ ఉత్తర్వుల పూర్తి వివరాలు చెప్పండి. రాజధాని అమరావతిలో చేపట్టాల్సినటువంటి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించినటువంటి 20 సివిల్ పనులకు గాను ఆమోదాన్ని తెలియజేస్తూ ఈ ఉత్తర్వులు పురపాలక శాఖ జారీ చేసింది. రాజధానిలో చేపట్టనున్నటువంటి 20 సివిల్ పనులకు గాను మొత్తం 11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని చెప్పి కూడా స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్నటువంటి రుణంతో ఈ పనులు చేపట్టేలాగా కార్యాచరణ రూపొందించారు. మొత్తం దీనికి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల ఉద్యోగాల నివాస అపార్ట్మెంట్లు దాదాపుగా 1,440 ఆవాసాలు చేపట్టాల్సి ఉంది. వీటికి సంబంధించి ఈ అపార్ట్మెంట్ల పూర్తి నిర్మాణం పూర్తి, అలాగే అంతర్గతంగా పనులు చేపట్టాల్సినటువంటి పనులకు సంబంధించి దాదాపుగా 1,200 కోట్లు, అలాగే ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణానికి పూర్తికి సంబంధించినటువంటి నిధులకు కూడా ప్రభుత్వం ఆమోదం జారీ చేసింది. అలాగే న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల దాదాపుగా 125 బంగ్లాల నిర్మాణం కోసం కూడా నిధులు మంజూరు చేస్తూ ఆమోదాన్ని తెలియజేశారు. ఇక ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణం భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ రాజధాని పరిధిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం కూడా ఈ నిధులను వెచ్చించాలని చెప్పి నిర్ణయించారు. ఇక అమరావతి పరిధిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు నీరుకొండ వద్ద 0.34 టీఎంసీల రిజర్వాయర్ల నిర్మాణం కోసం కూడా దాదాపుగా 1,585 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా ఈ ఆమోదాన్ని నిధులకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి ఆమోదాన్ని తెలియజేసింది. ఇక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా 12 టవర్లతో పాటు 1,200 అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం కూడా 984 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పి నిర్ణయించారు. మొత్తంగా రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాలు, వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సివరేజ్, అలాగే యూటిలిటీ డక్ట్లు, పాదచారుల బాటలు, సైకిల్ ట్రాక్లు లాంటి మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధులన్నీ వెచ్చించాలని చెప్పి నిర్ణయించారు. మొత్తంగా 20 సివిల్ పనులకు గాను 1,467 కోట్ల రూపాయల మేర వ్యయం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ ఆమోదాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ధన్యవాదాలు ధనంజయ్.